వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. ఇంటింటి రామాయణం ఈరోజు ఎపిసోడ్లో అదిరిపోయే సీన్లు పడ్డాయి. భరత్ని మరోసారి పల్లవి, శ్రేయ ఘోరంగా అవమానిస్తారు. అయితే ఈసారి వాళ్లకి సరైన బుద్ధి చెబుతుంది పార్వతి. నా ఇంట్లో నా అల్లుడి గురించి ఇష్టమొచ్చినట్లు వాగితే మర్యాదగా ఉండదు జాగ్రత్త అంటూ ఇద్దరు కోడళ్లకి వార్నింగ్ ఇస్తుంది పార్వతి. మరోవైపు లేడీ బాస్ దగ్గర అబద్ధాలమీద అబద్ధాలు చెప్పి జాబ్ కొట్టేస్తాడు అక్షయ్. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. ఇంటింటి రామాయణం సీరియల్ ఈరోజు ఆగస్ట్ 26 ఎపిసోడ్లో పెళ్ళాన్ని తిట్టేవాళ్లకి, పెళ్ళాంతో గొడవ పడేవాళ్లకి ఇక్కడ జాబ్ లేదు, నువ్వు పోరా బయటికి అంటూ లేడీ బాస్ నిన్నటి ఎపిసోడ్లో ఫైర్ అయింది. ఇక ఇవన్నీ చూసి అక్షయ్కి గుండె జారిపోతుంది. అయినా కూడా సర్లే అనుకుంటూ ఇంటర్వ్యూ కోసం బాస్ క్యాబిన్కి వెళ్తాడు. నా పేరు అక్షయ్ మేడం, ఇదిగో నా రెజ్యూమ్ అంటూ ఇస్తాడు. జాబ్కి అప్లై చేసినప్పుడు మెయిల్ చేశారు కదా, నేను చూశాను. మీ ప్రొఫైల్ బావుంది, కాని ఈ జాబ్ మీకివ్వాలంటే కొన్ని కండీషన్స్ ఉన్నాయి అని చెబుతుంది. ఈ ఇంట్రా బాబూ, ఆ కండీషన్స్ అని అక్షయ్ కంగారు పడతాడు. మీకు పిల్లి అయిందా అని మేడం అడుగుతుంది. పిల్లి ఏంటి మేడం అని అక్షయ్ అవాక్కవుతాడు. అదే షాదీ, నాకు తెలుగు సరిగా రాదు అంటుంది. ఓ పెళ్ళా, నాకు పెళ్ళి అయింది మేడం అంటాడు. నీ కుటుంబాన్ని ఎలా చూసుకుంటారు అని బాస్ అడగ్గానే అక్షయ్ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్తాడు. తమ్ముళ్లమీద చేసుకోవడం, పార్వతి, రాజేంద్ర మాట వినకపోవడం, అవనిని మాటిమాటికి అవమానించడం, ఈ సీన్లన్నీ బుర్రలో రన్నవుతాయి. వామ్మో అనుకుని పైకి మాత్రం స్వీట్గా అబద్ధాలు చెబుతాడు. చాలా బాగా చూసుకుంటాను మేడం అని అక్షయ్ అనగానే అందరూ ఇలాగే చెప్తారు. మీరు మీ వైఫ్తో ఎలా ఉంటారు, హ్యాపీగా ఉంటారా లేక గొడవలు పడుతుంటారా అని అడుగుతుంది. అబ్బే లేదు మేడం, మా మధ్య గొడవలే ఉండవు. నిజం మేడం అంటూ బాగా సోప్ వేస్తాడు అక్షయ్. పెళ్ళాన్ని గౌరవించని వాళ్ళు, పెళ్ళాంతో గొడవలు పడేవాళ్ళు నాకు నచ్చరు. ఎందుకంటే బంధాల్ని గౌరవించని వాళ్లకి బాధ్యతలమీద గౌరవం ఉండదు. జాబ్ అనేది బాధ్యత కదా. నీకు నీ వైఫ్కి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? గుడ్ రిలేషనా లేక అడ్జస్ట్మెంట్ రిలేషనా అని సూటిగా అడుగుతుంది బాస్. లవ్లీ అండ్ హ్యాపీ రిలేషన్ మేడం. నాకు నా వైఫ్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే ఏ చిన్న పనిమీద బయటికి వెళ్ళినా నా వైఫ్ నాకు ఎదుర్రాకుండా వెళ్ళను మేడం. నా భార్య అంటే అదృష్టం నాకు అంటూ అక్షయ్ మామూలు కవరింగ్ చేయడు. మరి మీ పేరెంట్స్ని బాగా చూసుకుంటారా అని బాస్ అడుగుతుంది. అయ్యో, పేరెంట్స్ అనేవాళ్ళు లేకపోతే మనం లేం కదా మేడం. వాళ్ళు మనకి దేవుళ్లతో సమానం. వాళ్లతో నేను చాలా ప్రేమగా ఉంటాను మేడం అంటాడు. మీ డాడ్తో ఎలా ఉంటారు అని అడిగితే, మేడం, మా నాన్నగారు నేను తండ్రి కొడుకుల్లా కాకుండా క్లోజ్ ఫ్రెండ్స్లా ఉంటాం అని అబద్ధాలమీద అబద్ధాలు చెప్తాడు. ఇక్కడ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి. మీరు చెప్పింది నిజం కాదని తెలిస్తే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మిమ్మల్ని జాబ్ నుంచి తీసేస్తాను అని బాస్ చెప్తుంది. అలాంటిదేం లేదు మేడం, మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లా ఉంటుంది మేడం అంటాడు. నాకు ఒక చిన్న డౌట్ మేడం, నా జాబ్ గురించి కాకుండా పర్సనల్ విషయాల గురించి ఎందుకడుగుతున్నారు మేడం అని అక్షయ్కి డౌట్ వస్తుంది. ఎందుకంటే నాకు ప్రొఫెషనల్ వాల్యూస్ కన్నా మానవ సంబంధాలు ముఖ్యం. మంచి జాబ్, మంచి శాలరీ ఉంటే మనం మాత్రమే బావుంటాం. అదే ఫ్యామిలీస్ బావుంటే సొసైటీ బావుంటుంది. సొసైటీ బావుంటే దేశం బావుంటుంది. దేశం బాగుంటే ఈ ప్రపంచమే బాగుంటుంది. అవునా కదా అని బాస్ అడుగుతుంది. ఈ మాట వినగానే అక్షయ్ వామ్మో, ఎందుకులే ఈ జాబ్ అని పైకి లేస్తాడు. ఇంతలో రాజేంద్ర అన్న మాటలు గుర్తొస్తాయి. రే, అక్షయ్ ఆరాధ్యకి స్కూల్ ఫీజు కట్టమని అడుగుతున్నారట. ఎప్పుడు కడతావ్ అని అడిగితే, నేనా అని అక్షయ్ అంటాడు. మరి నువ్వు కాకపోతేనీ కూతురు స్కూల్ ఫీజ్ ఇంకెవరు కడతారా
పెళ్ళాం పెట్టిన భోజనానికి కూడా పేయింగ్ గెస్టుగా డబ్బులు ఇస్తానని చెప్పినవాడివి. కూతురు ఫీజులకి, పుస్తకాలకి డబ్బులివ్వాలని తెలీదా నీకు? నీ కూతురు కావాలని కోర్టుకి వెళ్ళినవాడివి. నీ కూతురికి సంబంధించిన బాధ్యతలు నెరవేర్చాలని ఆ మాత్రం తెలియదా నీకు? పోనీ ఇవ్వలేను అని చెప్పు, నేనో అవనో కడతాం అని రాజేంద్ర రెచ్చగొడతాడు. అవసరం లేదు, నేనే పే చేస్తాను. 2-3 రోజుల్లో స్కూలుకి వెళ్ళి పే చేస్తాను అని అక్షయ్ చెప్తాడు. ఈ విషయం గుర్తురాగానే అక్షయ్ కొంచెం తగ్గుతాడు. జాబ్ చేయకపోతే కూతురికి ఫీజు కట్టలేని చేతకానివాడ్ని అని నాన్న అనుకుంటారు. నా కూతురికి కూడా సమాధానం చెప్పుకోలేను. నన్ను చీపుగా అనుకుంటారు. అవని ముందు కూడా చులకన అయిపోతాను అని మనసులో అనుకుంటాడు. ఇంతలో అక్షయ్, నీకు జాబ్ వద్దా అని బాస్ అడుగుతుంది. లేదు మేడం, నాకు ఈ జాబ్ చాలా అవసరం అంటాడు. అయితే కండిషన్స్కి అన్నీ ఒప్పుకున్నట్లే కదా అని బాస్ అడుగుతుంది. అమ్మో, ఫ్యామిలీ గురించి ఈవిడ ఇన్ని ఎంక్వైరీలు చేస్తుందంటే ఏదో ఒకరోజు నా గురించి, నా పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు నన్ను నిర్దాక్షిణ్యంగా చీకొట్టి పొమ్మంటుంది. ఎలా మేనేజ్ చెయ్యాల్రా దేవుడా అని తలపట్టుకుంటాడు. మరోవైపు పల్లవి, శ్రేయ తాపీగా కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు. అక్షయ్ బావా రానన్నారు కాబట్టి వ్రతం లేనట్లేగా అని శ్రేయ అంటే అంతేగా అంటుంది పల్లవి. ఇంతలో ఏంటే ఇద్దరూ కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారని భానుమతి అడుగుతుంది. జరగని పెళ్లికి బాజాలు ఎందుకు అనే టాపిక్ మీద మాట్లాడుకుంటున్నాం అమ్మమ్మ అని పల్లవి అంటుంది. వ్రతం చెడ్డా ఫలితం దక్కింది అంటారు కదా అమ్మమ్మగారు. అసలు వ్రతమే జరగకపోతే ఫలితమే ఉండదు కదా అనుకుంటున్నాం అని శ్రేయ అంటుంది. అంటే నా కోడలు పార్వతి చేయాలనుకుంటున్న వ్రతం జరగదు అనుకుంటున్నారా అని భానుమతి అడుగుతుంది. ఆ విషయం గురించి కాదు కాని అలాంటి విషయం గురించే అమ్మమ్మ అని పల్లవి అంటుంది. ఇంతలో ప్రణతి, భరత్ అక్కడికి వస్తారు. కూర్చో బాబూ అంటుంది భానుమతి. అమ్మమ్మ, మనింట్లో పనిచేసేవాణ్ణి పిలిచి మన పక్కన కూర్చోమంటే కూర్చుంటాడా చెప్పు? 1000 రూపాయలు ఇస్తామన్నా కూడా కూర్చోడు. ఎందుకంటే వాడికి మనతో కూర్చునే అర్హత లేదు కాబట్టి. భరత్కి కూడా తనకి అలాంటి అర్హత లేదని తెలుసు కాబట్టే నువ్వు కూర్చోమన్నా కూర్చోలేడు. అది మనం అర్థం చేసుకోవాలి అమ్మమ్మ అని పల్లవి పొగరుగా చెబుతుంది. బుద్ధి లేకుండా ఏంటే ఆ మాటలు? భరత్ పనివాడు కాదు, నీ ఆడపడుచు భర్త, ఈ ఇంటి అల్లుడు. నోటికొచ్చినట్లు వాగావంటే మర్యాద ఉండదు, జాగ్రత్త అని భానుమతి అంటుంది. మర్యాద తెలియని వాళ్ళకి మర్యాద గురించి చెప్పడం ఎందుకు నానమ్మా అని ప్రణతి ఫైర్ అవుతుంది. ఏమన్నావ్ అని పల్లవి పైకి లేస్తుంది. నా భర్త మీతో కూర్చోవడానికి అర్హత లేదని అనుకోలేదు. సంస్కారం లేనివాళ్లతో కూర్చుంటే తన మర్యాద పోతుందని కూర్చోలేదు అని ప్రణతి ఘాటుగా బదిలిస్తుంది. మాకు సంస్కారం లేదని చెప్తున్నావా అని శ్రేయ అంటుంది. నోటికొచ్చినట్లు మాట్లాడావంటే మర్యాదగా ఉండదు, జాగ్రత్త అని ప్రణతిపై పల్లవి ఫైర్ అవ్వబోతుంది. ఇంతలో ఆ మాట నేను అనాలి అంటూ పార్వతి ఎంట్రీ ఇస్తుంది. మీరిద్దరూ నా కోడళ్ళు మాత్రమే ప్రణతి, నా కూతురు. నా ఇంట్లో నా కూతురికి, అల్లుడికి మర్యాద లేకపోతే కోడళ్ళు అయినా మీకు కూడా ఎలాంటి మర్యాద ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. నా కూతురు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్లు ఉండండి. అంతేకాని నోటికొచ్చినట్లు వాగకండి. నా కూతురుకి ఇది పుట్టిల్లు అయితే మీకు అత్తవారి ఇల్లు, అత్తింటి పరువు. మర్యాదలు నిలబెట్టాల్సింది కోడళ్ళు తప్ప కూతుళ్ళు కాదు. ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారేంటి మీరు అని శుభ్రంగా దులిపేస్తుంది పార్వతి. ఇంతలో ఏంటి అందరూ అలా ఉన్నారు, ఏమైంది అంటూ భరత్, శ్రీకర్ ఎంట్రీ ఇస్తారు. ఏం లేదురా, ఏంటివన్నీ అని సామాన్లు చూసి అడుగుతుంది పార్వతి. వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి ఇవి అంటాడు కమల్. అంటే మీ అన్నయ్య వస్తానన్నాడా? మీరు వెళ్ళి మాట్లాడిన తర్వాత రావడానికి ఒప్పుకున్నాడా అని పార్వతి ఆశగా అడుగుతుంది.
మేము అన్నయ్యతో మాట్లాడామమ్మా. మేము ఎంత నచ్చజెప్పినా కూడా అన్నయ్య రానన్నాడమ్మా అంటాడు కమల్. వాడు రాకపోతే అవని రాదు. అవని, అక్షయ్ రాకపోతే మీ నాన్న కూడా రారు. ఎవరు రానప్పుడు వ్రతం చేసి ఏముపయోగం? ఇవన్నీ ఎందుకు? అంటుంది పార్వతి. అన్నయ్య రానని చెప్పాడు, కాని అవని వదిన మాత్రం అన్నయ్యని ఎలాగైనా ఒప్పిస్తానని చెప్పింది. వదిన చెప్పిందంటే తప్పకుండా అన్నయ్య వచ్చేలా చేస్తుందమ్మా. వదిన మీద మాకు నమ్మకం ఉందమ్మా. అన్నయ్య తప్పకుండా వస్తాడు, అందుకే వ్రతానికి కావాల్సినవన్నీ తీసుకొచ్చేశాం అని కమల్ శ్రీకర్ అంటారు. ఈ మాటకి పార్వతి కొంచెం హ్యాపీగా ఫీలవుతుంది. పల్లవి, శ్రేయ గుండెల్లో మాత్రం రాయి పడ్డట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తారు. అక్షయ్ అన్నయ్యకి నేనంటే ఎంతో ఇష్టం. నాన్న దగ్గర లేని స్వేచ్ఛ నాకు అన్నయ్య దగ్గర ఉండేది. నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు. అలాంటి అన్నయ్య ఎందుకిలా మారిపోయాడు అని ప్రణతి బాధపడుతుంది. మరోవైపు ఆరుబయట ఆరాధ్యతో కూర్చొని రాజేంద్ర సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. మావయ్యగారు, ఆయన ఇంకా రాలేదేంటి అని అవని అడిగితే, వస్తాడులే అమ్మా, ఎందుకంత టెన్షన్ అని రాజేంద్ర అడుగుతాడు. పొరపాటున ఆయనకి ఉద్యోగం రాలేదంటే అందరిమీద ఉన్న కోపం నామీద చూపిస్తారు అని అవని అంటుంది. ఇంతలో స్వీట్ బాక్స్ పట్టుకొని హ్యాపీగా ఎంట్రీ ఇస్తాడు అక్షయ్. వచ్చి రాగానే ఆరాధ్యని ఎత్తుకుని ముద్దాడి నోటిలో స్వీట్ పెడతాడు. నీకు స్వీట్స్ ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఈరోజు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, అందులో నేను సెలెక్ట్ అయ్యాను. నాకు ఒక మంచి జాబ్ వచ్చిందని నీకు స్వీట్స్ తీసుకొచ్చాను అని అక్షయ్ చెబుతాడు. ఈ మాట వినాగనే అవని, రాజేంద్ర చాలా హ్యాపీగా ఫీలవుతారు. అవునా, కంగ్రాట్స్ నాన్నా. ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పి ఫస్ట్ నాకు స్వీట్ ఇచ్చావేంటి? అమ్మకి, తాతయ్యకి కూడా ఇవ్వు నాన్నా అంటుంది ఆరాధ్య. మీ నాన్నకి జాబ్ వచ్చినందుకు హ్యాపీగా లేదమ్మా. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నేను ఎదురు రావడం వల్లే జాబ్ వచ్చిందనందుకు నా మీద ఆయనకి అసూయగా ఉంది అంటూ అవని సెటైర్ వేస్తుంది. ఎదురు రావడాలు, హారతి ఇవ్వడాలు, ముహూర్తాలు లాంటివి చూసి జాబ్లు ఇవ్వరు. క్వాలిఫికేషన్, టాలెంట్, సిన్సియారిటీ ఇలాంటివి చూసి ఇస్తారు. అది తెలియని వాళ్ళు చేసిందే గొప్ప అన్నట్లు మాట్లాడతారు. నువ్వు వాళ్ళ గురించేం పట్టించుకోవద్దమ్మా అంటాడు అక్షయ్. రే, నువ్వు చెప్పిన ఆ 3 ముందు కూడా ఉన్నాయి కదరా, మరి అప్పుడెందుకు ఈ జాబ్ రాలేదు? బంగారు పల్లానికి కూడా గోడదాపు కావాలంటారు. అలాగే ఎంత ప్రతిభ ఉన్నా దానికి అదృష్టం తోడవ్వాలి. ఆ అదృష్టమే అవని అని నీకు ఇప్పటికి కూడా అర్థం కావడం లేదనమాట. నీకు జాబ్ అంటూ వస్తే అది మహాలక్ష్మిలాంటి అవని ఎదురు రావడం అనే అదృష్టం వల్లే వస్తుందని నేను ముందే చెప్పాను. నేను చెప్పిందే నిజమైంది, చూశావా అని రాజేంద్ర అనేసరికి అక్షయ్ నోట్లోనుంచి మాట రాదు. అమ్మ ఎదురు రావడం వల్లే నేను ప్రతి ఎగ్జామ్లోనూ ఫస్ట్ ర్యాంకులో పాస్ అవుతున్నాను. నీకు కూడా ఇప్పుడు అలాగే జాబ్ వచ్చింది నాన్నా. ముందు నువ్వు అమ్మకి కూడా స్వీట్ ఇవ్వు అంటుంది ఆరాధ్య. నీకేం చెప్పాను? నీ గురించి నేను, నా గురించి నువ్వు తప్ప. నాకు ఇంకెవరితోనూ పనిలేదని చెప్పాను కదా, బంగారం అంటాడు అక్షయ్. నాకు నువ్వెంతో అమ్మ కూడా అంతే. అమ్మకి స్వీటివ్వు నాన్నా అని ఆరాధ్య బలవంతం చేస్తుంది. నీకు ఇవ్వాలనిపిస్తే నువ్వు ఇవ్వు, నాకేం అభ్యంతరం లేదు అంటాడు. కష్టాన్ని నలుగురితో పంచుకుంటే తరుగుతుంది, సంతోషాన్ని నలుగురితో పంచుకుంటే పెరుగుతుంది. అది కూడా తెలియని వాళ్ళ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకూడదులేమ్మా. నువ్వు తిను అంటుంది అవని. నీ సెటైర్లకి ఎలా సమాధానం చెప్పాలో నాకు కూడా తెలుసు అని అక్షయ్ అంటాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. మరిన్ని విషయాలు తరువాయి భాగంలో చూద్దాం.